అందరికీ జాన్ లూయిస్ మెమరీ స్కూల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక స్పెషల్ సెషన్లో ఉన్నాం. మన జ్ఞాపక శక్తిని, మన బ్రెయిన్ పవర్ని పూర్తిగా మార్చేయగల 10 శక్తివంతమైన కమాండ్మెంట్స్ అంటే ఆజ్ఞల గురించి తెలుసుకోబోతున్నాం. సో, ఈ అద్భుతమైన జర్నీకి రెడీ అయిపోండి. అసలు ఒక సూపర్ పవర్ లాంటి మెమరీని మనం పొందగలమా? ఇది మనందరి మైండ్లో ఎప్పుడు తిరిగే ప్రశ్నే కదా. మరి దీనికి సమాధానమేంటంటే ఒక పెద్ద గట్టి ఎస్, అవును, అది సాధ్యమే. మరి అదెలాగో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మన ఈ ప్రయాణాన్ని మెమరీ గ్రాండ్ మాస్టర్ జాన్ లూయిస్ చెప్పిన ఒక అద్భుతమైన మాటతో మొదలుపెట్టుదాం. ఆయనేమన్నారంటే, మన జ్ఞాపక శక్తిని మనం గౌరవించుకోవాలి, ఎందుకంటే అది ఒక అమూల్యమైన బహుమతి లాంటిది. సో ఈ విద్యలో మొదటి అడుగు ఏంటంటే, మనకున్న ఈ గిఫ్ట్ని గౌరవించడం నేర్చుకోవడమే. సరే, మనం మొదటి పాఠంలోకి వెళ్ళిపోదాం. జ్ఞాపకశక్తికి తాళం చెవి ఏంటో చూద్దాం. చూడండి, ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే దాని పునాది ఎంత బలంగా ఉండాలి. మన మెమరీకి కూడా అంతే. వేరే ఏ టెక్నిక్స్ నేర్చుకోవడానికన్నా ముందు మన మైండ్ని ఒక స్టేజ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 2 ముఖ్యమైన స్తంభాలున్నాయి. ఒకటి మొదటి ఆజ్ఞ, ఇంకొకటి చివరి ఆజ్ఞ. ఈ రెండే మిగతా వాటన్నింటికీ ఆధారం. అవేంటో చూద్దాం. మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన ఆజ్ఞ ఫోకస్, అంటే ఏకాగ్రత. మనస్సు అటూ ఇటూ పరిగెడుతుంటే అదచ్చం చిల్లులు పడ్డ జల్లెడలాంటిది. మనం ఎంత నీళ్లు పోసినా అందులో ఒక్క చుక్క కూడా నిలవదు కదా. సమాచారం కూడా అంతే. అందుకే మనం ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు ఆ క్షణంలో పూర్తిగా లీనమైపోవాలి. అంతా ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఇక మన పునాదికి రెండో స్తంభం, అదే మన 10వ ఆజ్ఞ నమ్మకం. అయ్యో, నాకసలు గుర్తుండదు అని మనమే ముందే డిసైడ్ అయిపోతే ఇంక ఏ టెక్నిక్ ఏం పనిచేస్తుంది చెప్పండి? లేదు, నా జ్ఞాపకశక్తి అద్భుతమైనది, నేను దేన్నైనా గుర్తుపట్టుకోగలను అని బలంగా నమ్మాలి. చూసారా, మొదట ఏకాగ్రత, చివల నమ్మకం. ఈ రెండింటి మధ్యే మన అసలు ప్రయాణం సాగుతుంది. మనస్సును నిర్మించడం. సరే, ఇప్పుడు మన మైండ్ అనే భవనాన్ని నిర్మించటానికి కావలసిన టూల్స్ ఏంటో చూద్దాం. మన ఆర్కిటెక్ట్ టూల్కి తెరుద్దాం. రెండవ ఆజ్ఞ రిపీట్, అంటే పునరావృతం. ఆలోచించండి, మనకు నచ్చిన పాటను మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే దాని లిరిక్స్ మనకు తెలియకుండానే ఎలా గుర్తుండిపోతాయి? అచ్చం అలాగే మనం నేర్చుకున్న విషయాన్ని పదే పదే రివైజ్ చేయడం ద్వారా అది మన షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి, అంటే మెదడులో శాశ్వతంగా నాటుకుపోతుంది. మూడవ ఆజ్ఞ కనెక్ట్, అంటే అనుసంధానం. మనం కొత్తగా ఏదైనా నేర్చుకున్నప్పుడు దాన్ని గాలిలో వదిలేయకూడదు. దానికి మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలతో ఒక లింక్ పెట్టాలి, ఒక బంధం ఏర్పరచాలి, ఆలోచనల మధ్య వంతెనలు గట్టాలి. అప్పుడే మనం నేర్చుకున్న జ్ఞానం గట్టిగా, స్థిరంగా నిలబడుతుంది. నాలుగవ ఆజ్ఞ ఆర్గనైజ్, అంటే ఒక పద్ధతిలో పెట్టుకోవడం. ఒక్కసారి ఈ స్లైడ్లో ఎడమవైపు చూడండి. అంతా చిందరవందరగా ఒక గందరగోళంలా ఉంది కదా. అదే కుడివైపు చూడండి, ఎంత నీటుగా సర్దిన ఒక లైబ్రరీలా ఉందో. మన మనస్సును కూడా ఆ లైబ్రరీలా మార్చుకోవాలి. అప్పుడు మనకు కావలసిన సమాచారం ఏ టైంలో అయినా క్షణాల్లో దొరికేస్తుంది. ఐదవ ఆజ్ఞ విజువలైజ్, అంటే దృశ్యరూపంలో ఊహించుకోవడం. ఎందుకంటే మన బ్రెయిన్కి పదాల కన్నా చిత్రాలంటేనే ఎక్కువ ఇష్టం, బాగా గుర్తుంటాయి. సరే, ఒక్క క్షణం అందరూ కళ్ళు మూసుకోండి. ఆనందం అనే పదాన్ని ఆలోచించకండి. దానికి బదులుగా ఒక చిన్న పాప ఐస్ క్రీం తింటూ ఎంత సంతోషంగా నవ్వుతుందో ఊహించుకోండి. చూసారా, ఆ చిత్రం, ఆ ఫీలింగ్ మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆరవ ఆజ్ఞ మన ఇంద్రియాలను ఉపయోగించడం. అంటే కేవలం కళ్లతో చూడటం, చెవులతో వినడం మాత్రమే కాదు. మనం నేర్చుకునే సమాచారాన్ని వాసన చూడాలి, రుచి చూడాలి, స్పర్శించాలి, పూర్తిగా లీనమైపోవాలి. ఉదాహరణకి, ఒక మామిడిపండు గురించి పుస్తకంలో చదివితే కొన్ని రోజులకు మర్చిపోతాం. కాని అదే మామిడిపండుని చేత్తో పట్టుకుని దాని తీయటి వాసన పీల్చి ఆ మెత్తటి స్పర్శని ఫీలయ్యి ఆ తీయటి రుచిని ఆస్వాదిస్తే ఆ అనుభవం జీవితంలో మర్చిపోగలమా? నేర్చుకోవడాన్ని ఒక అనుభవంగా మార్చేయాలి. జ్ఞాపకశక్తి జీవనశైలి. సరే, టెక్నిక్స్ అన్నీ బానే ఉన్నాయి, కానీ మన బ్రెయిన్ అనే ఈ సూపర్ ఇంజన్కి సరైన ఇంధనం కూడా అందించాలి కదా. అదెలాగో చూద్దాం. ఈ చార్ట్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మన మెమరీకి ఫ్రెండ్లీగా ఉండే లైఫ్ స్టైల్లో 3 ముఖ్యమైన భాగాలున్నాయి.
ఇందులో అతిపెద్ద భాగం అంటే 40% సరైన నిద్ర, విశ్రాంతి. ఆ తర్వాత చెరో 30% ఒత్తిడిని తగ్గించుకోవడం, ఇంకా సరైన పోషణ, ఆరోగ్యం. ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేసినా మన మెమరీ పవర్ మీద ప్రభావం పడుతుంది. 7వ ఆజ్ఞ నిద్ర, విశ్రాంతి. మనం పడుకున్నప్పుడు మన బ్రెయిన్ ఖాళీగా ఉండదు. అది ఒక లైబ్రేరియన్ లాగా చాలా బిజీగా పనిచేస్తుంది. పగలంతా మనం నేర్చుకున్న సమాచారాన్ని అంతా తీసుకుని ఏది ఎక్కడ పెట్టాలో నీట్గా సర్ది పర్మనెంట్ మెమరీగా స్టోర్ చేస్తుంది. అందుకే సరిగ్గా నిద్రపోకపోతే ఆ రోజంతా మనం కష్టపడి నేర్చుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది. 8వ ఆజ్ఞ ఒత్తిడినే నిర్వహించడం. గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ అంటే ఆందోళన, చింత ఇవి మన జ్ఞాపకశక్తికి అతిపెద్ద శత్రువులు. అవి మన బ్రెయిన్ తలుపులను టకామని మూసేస్తాయి, కొత్త విషయాలు లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. అందుకే రోజు కాసేపు ధ్యానం చేయడం, చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం లాంటి వాటితో మనసును ప్రశాంతంగా, రిలాక్స్డ్గా ఉంచుకోవాలి. 9వ ఆజ్ఞ పోషణ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. మన బ్రెయిన్ ఎప్పుడూ యాక్టివ్గా, చురుగ్గా పనిచేయాలంటే దానికి అవసరమైన పోషకాలను మనం అందించాలి. మంచి ఆహారం, కొంచెం వ్యాయామం ఇవి మన తెలివితేటలను, మన మేధస్సును పదును పెడతాయి. ఓకే, వేగవంతమైన పునశ్చరణ. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుందో ఒక చిన్న టెస్ట్ పెట్టుకుందామా? రెడీనా? రైట్. మొదటి ప్రశ్న. కొత్త సమాచారాన్ని, పాత సమాచారాన్ని కలపడానికి మనం ఏం నిర్మించాలి? చెప్పాలి త్వరగా. వారధులు, ఎస్, బ్రిడ్జెస్, ఆలోచనల మధ్య వంతెనలు కట్టాలి. అద్భుతం, చాలా బాగా చెప్పారు. రెండవ ప్రశ్న. అలసిపోయిన మన మెదడుకి ఉపశమనమిచ్చి జ్ఞాపకాలను బలపరిచే ఆ అద్భుతమైన ఔషధమేది? నిద్ర, స్లీప్. ఖచ్చితంగా మన మెదడుకి అవసరమైన విశ్రాంతినిచ్చేది నిద్రే. చాలా బావుంది. ఈ అద్భుతమైన, ఎప్పటికీ నిలిచిపోయే సూత్రాలను మనకు అందించిన మెమరీ గ్రాండ్ మాస్టర్ జాన్ లూయిస్కు మనమందరం ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పుకుందాం. అలాగే ఇంత శ్రద్ధగా ఈ పాఠంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సరే, ఇప్పుడు చివరిగా మీకోసం ఒక ప్రశ్న. మనం నేర్చుకున్న ఈ 10 ఆజ్ఞలలో మీ జ్ఞాపకశక్తి నైపుణ్యం వైపు మీరు వెయ్యబోయే మొదటి అడుగు ఏది? ఏ ఆజ్ఞను మీరు ఈ రోజునుంచే పాటించడం మొదలుపెడతారో మీ నిబద్ధతను కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. జాన్ లూయిస్ మెమరీ స్కూల్ తదుపరి పాఠంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ లెర్నింగ్.